హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కృష్ణ. ఈరోజు వీడియోలో దొండకాయ పులుసు చేసి చూపిస్తున్నా. ఎప్పుడు దొండకాయలు తెచ్చుకున్నా ఫ్రై, పచ్చడి, అలానే దొండకాయ మసాలా చేసుకుంటుంటాం కదండి. అవే కాకుండా ఇలా దొండకాయ పులుసు కూడా ఒకసారి పెట్టి చూడండి. నోటికి రుచిగా, కమ్మగా చాలా బాగుంటుందండి. నిజంగా చెప్తున్నాను, చేపల పులుసు టేస్ట్ ఎలా ఉంటుందో ఈ దొండకాయ పులుసు టేస్ట్ కూడా అలానే వస్తుంది. ఒకసారి ట్రై చేశాక మీరే చెప్తారు చాలా బాగుందని. ఈ దొండకాయ పులుసు ఎలా చేయాలో ఒకసారి చూద్దాం రండి. ఇప్పుడు దొండకాయ పులుసు చేసుకోవడానికి ముందుగా ఆనియన్ పేస్ట్ రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలాంటి ఒక మిక్సీ జార్ తీసుకొని 3 వరకు పెద్ద ఉల్లిపాయలు ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్నాక చిన్న ముక్క అల్లం తీసుకొని చిన్న ముక్కల్లా కట్ చేసుకోండి. 7-8 వరకు వెల్లుల్లి వేసుకోవాలి. 2 స్పూన్స్ వరకు ధనియాలు వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర. పులుసు కదండి, ఇందులో ఎలాంటి మసాలా పొడులు వేయకూడదు. ఆల్రెడీ ధనియాలు జీలకర్ర వేసాం కాబట్టి ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకునే అవసరం లేదు. ఇలా ఇవన్నీ వేసుకున్నాక మెత్తగా మిక్సీ చేసుకోవాలి. దొండకాయ పులుసు అంటేనే కంపల్సరీ చింతపండు ఉండాలి కాబట్టి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఇలా ఒక బౌల్లో వాటర్ వేసి 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఈలోపు దొండకాయలు కట్ చేసుకోండి. దొండకాయ పులుసు పెట్టుకున్నప్పుడు మాత్రం మీరు దొండకాయలు కట్ చేసుకున్నప్పుడు గుత్తు దొండకాయ వేసుకున్నప్పుడు కట్ చేసుకుంటాం కదండి, ఈ విధంగా 2 ఈక్వల్లా కట్ చేసుకోవాలి. అలా అని చిన్న ముక్కల్లా కట్ చేసుకోకూడదండి. ఫ్రై చేసుకున్నప్పుడు రౌండ్గా కట్ చేసుకుంటాం కదా, అలాగా కూడా కట్ చేసుకోకూడదు. ఇలానే పొడవుగా కట్ చేసుకోవాలి. నేనైతే 1/2 కిలో వరకు దొండకాయలు తీసుకున్నానండి. మీరు ఎంత చేసుకుంటారో దాన్ని బట్టి క్వాంటిటీ ఇంక్రీజ్ చేసుకొని చేసుకోవచ్చు. ఇలానే దొండకాయలన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పులుసు పెట్టుకోవడానికి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కంప్లీట్గా హీట్ అయ్యాక ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకుని దొండకాయలు వేసుకోండి. ఇలా పులుసు పెట్టుకునే ముందు దొండకాయలు ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, కంప్లీట్గా కూడా కుక్ అవుతుంది. మీకు ఒక డౌట్ రావచ్చు, కర్రీ కుక్ చేస్తున్నప్పుడే దొండకాయలు వేసుకొని ఫ్రై చేసి పులుసు వేసుకోవచ్చా అని. అలా వేసుకోవడం వల్ల మీకు దొండకాయలు కంప్లీట్గా ఉడకదండి. ఇలా ముందుగా ఫ్రై చేసుకుంటే మీకు కంప్లీట్గా కుక్ అవుతుంది, కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా దొండకాయలు అన్నీ వేసుకున్నాక స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 70% వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా దొండకాయలు కూడా ఫ్రై అయిపోయాయి కదండి. ఇలా దొండకాయలు ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దొండకాయలు ఫ్రై చేసుకున్నాక ఆయిల్ ఉంది కాబట్టి ఇంక వేసుకొని అవసరం లేదండి. ఇప్పుడు ముందుగా మిక్సీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకోవాలి. ఇలా ఆనియన్ పేస్ట్ మొత్తం వేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇందులోనే అల్లం వెల్లుల్లి వేసుకున్నాం కదండి, అడుగంటుతుంది, దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆయిల్ ఇలా సపరేట్ అయిందంటే ఆనియన్ పేస్ట్ కంప్లీట్గా ఫ్రై అయిపోయినట్టు. ఇలా ఆనియన్ పేస్ట్ ఫ్రై చేసుకున్నాక 2 వరకు చిన్న టమాటాలు ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకున్నాక 3 వరకు పచ్చిమిర్చి చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా పచ్చిమిర్చి వేసుకొని టమాటా కంప్లీట్గా సాఫ్ట్ అయ్యే వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చూడండి, టమాటా ఈ విధంగా కంప్లీట్గా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. మీరు కారం ఎంత తింటారో చూసుకొని కారం వేసుకోవాలి. నేనైతే 1.5 టీ స్పూన్ వరకు కారం వేసుకున్నానండి. ఇలా పసుపు కారం వేసుకున్నాక ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దొండకాయలు వేసుకోండి. దొండకాయలు అన్నీ వేసుకున్నాక ఈ మసాలా మొత్తం దొండకాయలకి పట్టేలాగా 1 నిమిషం పాటు ఫ్రై చేస్తూ కుక్ చేసుకోవాలి. పసుపు కారం వేసుకున్నప్పుడు సాల్ట్ వేయడం మర్చిపోయానండి, ఈ టైంలో యాడ్ చేస్తున్నాను. మీరు స్టార్టింగే వేసుకొని ఫ్రై చేసుకుంటూ కుక్ చేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకున్నాక ఒక 1 మినిట్ వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోండి. ముందుగా ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి ఈ మసాలా మొత్తం దొండకాయలకి పట్టేలాగా ఒక 1 మినిట్ వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా దొండకాయలు వేసుకొని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు చింతపండు జ్యూస్ వేసుకోండి. ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు జ్యూస్ ఈ విధంగా కలుపుకొని జ్యూస్లా తీసుకొని వేసుకోవాలి. చింతపండు జ్యూస్ వేసుకున్నాక ఆనియన్ పేస్ట్ చేసుకున్న మిక్సీ జార్లోనే వాటర్ యాడ్ చేసుకొని ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి.
ఇలా వాటర్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని ఇదే టైంలో మీరు కావాలనుకుంటే సాల్ట్ చూసుకొని వేసుకోవచ్చండి. నాకైతే సరిపోయింది. ఇలా కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పులుసు చిక్కపడే వరకు కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోద్ది. 5 మినిట్స్ అయ్యాక చూడండి, ఆయిల్ ఈ విధంగా పైకి తేలి సపరేట్ అయిందంటే పులుసు కూడా కంప్లీట్గా రెడీ అయిపోయినట్టు. మీకు పులుసు కన్సిస్టెన్సీ కూడా ఈ విధంగా చిక్కగా ఉంటేనే కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. చూసారు కదండి, దొండకాయ పులుసు చాలా సింపుల్గా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి రుచి చూసాక మీరే కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తారు చాలా బాగుందని. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోండి. ఈ దొండకాయ పులుసు కాంబినేషన్గా వేడివేడిగా అన్నం, అలానే వేడి రాగి సంగటి అయితే ఇంకా చాలా బాగుంటుందండి, చెప్పనక్కర్లేదు. ఈ రెండాటిలోకి సూపర్గా వేసుకొని తినేయచ్చు. ఇలా కొత్తిమీర వేసుకొని కలుపుకున్నాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంటికి ఎప్పుడైనా సడన్గా చుట్టాలు వచ్చినప్పుడు దొండకాయ ఫ్రై చేసినా, దొండకాయ మసాలా కర్రీ చేసినా తక్కువ ఉంటే సరిపోదు కదండి. ఇలా పులుసు పెట్టారంటే కొంచెం ఎక్కువ వేసుకొని కూడా తినచ్చు. టేస్ట్ బాగుంటుంది, వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. చూసారు కదండి దొండకాయ పులుసు. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డైలీ నేను పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.